హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనిలో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దాము. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసుకోవాలండి. దాని మీద ఇలా మన దగ్గర క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ క్యారీ బ్యాగుల్లో ఒక పెద్ద క్యారీ బ్యాగ్‌ని ఒకదాన్ని తీసుకొని, దాంట్లో మన దగ్గర ఏవైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్‌లో ఇలా వేసుకోవాలండి. తర్వాత ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాగ్‌కి పైభాగంలో ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్ అనేది మరీ టైట్‌గా వేసుకోకూడదండి. కొంచెం లావుగా ఉన్న రబ్బర్ బ్యాండ్‌లు ఉంటాయి కదా, కొంచెం పెద్ద సైజువి, వాటిల్ని ఇలా వేసుకోవాలి. ఒక్కసారి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి ఈ క్యారీ బ్యాగ్ పైన ఉంటుంది కదండీ ఓపెన్ పార్టు. ఆ పార్ట్‌ని ఇలాగా మనం మొత్తం అంతా కూడా ఈ ప్లేట్‌కి ఇలా చుట్టుకోవాలనమాట. ఇలా మొత్తం అంతా చుట్టుకుంటే ఇక్కడ మధ్యలో మనకి చిన్న ఓపెన్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ ఓపెన్‌లో నుంచి మనం ఇలా ఒక్కొక్క ఫ్రూట్‌ని తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ అనేవి కవర్‌లో ఉంటాయి కాబట్టి మనకి ముసురు ఈగలనేవి రాకుండా ఉంటాయి. తర్వాత డస్ట్ లాంటిది కూడా పడకుండా ఉంటుంది. చూడండి, ఇలా కొంచెం దగ్గరగా పెట్టుకున్నామనుకోండి, మనకి ఇలా క్లోజ్ అవుతుంది. తర్వాత మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని మనం ఫ్రూట్స్ తీసుకొని వాడుకోవచ్చండి. ఇలా పైనుంచి మనకి ఎయిర్ కూడా వెళ్తుంది కాబట్టి మనకి ఫ్రూట్స్ అనేవి అస్సలు పాడకుండా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలాంటి టేప్ వాడుకుంటూ ఉంటాం కదా, ఈ టేప్ అనేది చివరి భాగం అనేది మనకు ఒక్కొక్కసారి ఇలా దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మనము వేళ్ళతో ఎంత ట్రై చేసినా కూడా మనకి దీని చివరి పార్ట్ అనేది మనకి అసలు అంటే ఇలా మనకి కొస పార్ట్ అనేది కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ టేప్ మీద మనము ఇలాగా టాల్కమ్ పౌడర్ చల్లేసి కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి, మనకి ఎక్కడైతే టేప్ ఎండింగ్ ఉంటుంది కదా, ఆ టేప్ ఎండింగ్ భాగం అనేది మనకి ఇలా దొరుకుతుందండి. చూడండి, ఇలాగా మనకి టేప్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మనం కావాల్సినప్పుడు టేప్ ఇంత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇలా టేప్ అనేది అతుక్కుపోయి మళ్ళీ మనకి రావటానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా ఒక టూత్ పిక్‌ని ఆ టేప్ మధ్యలో ఇలా పెట్టేసి, ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టేసి మనకు పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ టేప్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో మనకి గరం మసాలా ఉంటుంది కదా, ఈ గరం మసాలా అనేది ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర, ఏ టాల్కమ్ పౌడర్ అయినా పర్వాలేదండి. ఆ టాల్కమ్ పౌడర్ కూడా ఇలా ఒక స్పూన్ వేసుకొని 2 కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, పంచదార డబ్బా చుట్టూ కూడా మనకి ఎక్కువగా చీమలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ముఖ్యంగా ఈ చీమలనేవి ఎక్కువగా వచ్చినప్పుడు పంచదారకే కాకుండా మిగతా వాటికి కూడా పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండీ పౌడర్‌ని కనుక ఇలా పంచదార డబ్బా చుట్టూ చల్లామనుకోండి, మనకి చీమలనేవి అస్సలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకి గోడ దగ్గర, ఇంకా గోడ కార్నర్స్‌లోను, మళ్ళీ ఇంట్లో కూడా మనకి అక్కడక్కడ కూడా ఇలా చీమలు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేస్‌లో మనం ఇలా ఈ పౌడర్ అంతా జల్లామనుకోండి, ఆ ఘాటుకి చీమలనేవి అస్సలు రాకుండా ఉంటాయి. టిప్పు బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, చూడండి, మనం ఇలా శారీ కుచ్చిళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ శారీ కుచ్చిళ్ళు పెట్టుకున్నప్పుడు లేదంటే పైట పిన్ గాని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకి ఒక 4, 5 లేయర్లుగా పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మనకి పిన్నీస్ అనేది కొన భాగం అనేది మనకి పదునుగా ఉండకపోవటం వల్ల, మనకి షార్ప్‌గా ఉండకపోవటం వల్ల కొంచెం పిన్నీస్ గుచ్చినప్పుడు మనకి దిగకుండా ఉంటుంది కదండీ. ఆ శారీలో అలా దిగనప్పుడు మనము మన దగ్గర నెయిల్ కట్టర్ ఉంటుంది కదా, నెయిల్స్ షేప్ చేసుకోవడానికి ఉండే షేపర్ ఉంటుంది కదండీ, దాని మీద ఇలా ఈ పిన్నీస్‌ని కొంచెం సేపు రబ్ చేసామనుకోండి, పిన్నీస్ అనేది షార్ప్‌గా మొనతేలుతుందనమాట. తర్వాత మనము శారీ పిన్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పట్టు చీరలు, ఇంకా మనకి ఎక్కువగా బరువుండే చీరలప్పుడు మనకి పిన్ని పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదండీ, అలాంటప్పుడు ఈ చిన్న టిప్‌ని కనుక ట్రై చేశారనుకోండి, మీకు చాలా త్వరగా పిన్ పెట్టుకోవడం అనేది ఈజీ అవుతుందన్నమాట. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇంకా శారీకి సంబంధించిన టిప్ అండి ఇది కూడాను. మనకి సిల్క్ శారీస్ కట్టుకుంటూ ఉంటాం కదండీ, కొంచెం పలచగా ఉన్న శారీస్ కట్టుకున్నప్పుడు మనము పిన్నీస్ పెట్టుకున్నప్పుడు, పిన్నీస్‌కి ఉండేటటువంటి కింద భాగం ఉంటుంది కదండీ, అక్కడ కొంచెం వంపుగా ఉంటుంది కదా, దాంట్లోకి ఈ శారీ అంతా కూడా చిక్కుకుంటుంది. తర్వాత దాన్ని మనం కట్ చేసి తీయాల్సి ఉంటుంది కదా, అప్పుడు మనకి శారీ అనేది ఎక్కువగా హోల్స్ పడిపోతుంది కదా, అలా కాకుండా ఉండటానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మన దగ్గర ఇలా లేస్ ప్యాకెట్స్ గానీ, లేదంటే ఏవైనా చిప్స్ ప్యాకెట్స్ గానీ ఉంటాయి కదండీ, ఆ కవర్ లోపల భాగంలో మనకి కొంచెము సిల్వర్ లాగా ఉంటుంది కదా, అంటే సిల్వర్ పేపర్‌లా ఉంటుంది కదండీ, ఆ పేపర్‌ని తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న ముక్కని రౌండ్ షేప్‌లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్నీస్‌ని ఆ సిల్వర్ పేపర్‌లో ఇలా గుచ్చుకోవాలండి. తర్వాత మనం పిన్నీస్‌ని గనక ఇలా శారీకి పెట్టుకున్నామనుకోండి, మనకి శారీ పిన్నీస్‌లోకి ఇరుక్కుపోకుండా ఉంటుంది. తర్వాత మనకి చాలా సేఫ్టీగా కూడా పిన్నీస్ ఇలా రిమూవ్ చేసుకోవచ్చు.
టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మనలో చాలామంది వంట చేస్తూ, సినిమాలు చూస్తూ, లేదంటే వీడియోలు చూస్తూ కూడా ఒక్కొక్కసారి వంట చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ ఫోన్ అనేది మనం ఇలా గోడకు గానీ, లేదా ఇలా ఒకదానికి దేనికైనా సపోర్ట్ కోసం ఆనించి ఇలా పెట్టి మనం వర్క్ చేసుకుంటా ఉంటాం కదా! అలాంటప్పుడు ఫోన్ అనేది ఇలా కిందకి జారిపోతూ ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మీకు ఫోన్ అనేది అస్సలు కదలకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఒక బాటిల్ నిండా నీళ్లు తీసుకున్నాను. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో ఇలా పెన్ను కానీ, పెన్సిల్ కానీ ఇలా టిష్యూ లోపలి భాగంలో ఇలా పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇలా ఫోన్‌ని గనక ఇలా బాటిల్ కాంచి తర్వాత ఇక్కడ మనకి పెన్ను ఉంది కదండీ! ఈ పెన్ను దగ్గర ఇలా ఫోన్ కనుక ఇలా సపోర్ట్‌గా పెట్టామనుకోండి, మనకి ఈ ఫోన్ అనేది అస్సలు కదలదండి. చూడండి, ఇలా వీడియోస్ గానీ, లేదంటే సినిమాలు గానీ చూస్తూ వంట చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఫోన్‌లో మాట్లాడినా కూడా ఫోన్ అనేది అస్సలు పడిపోకుండా ఉంటుంది. ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. తర్వాత కాఫీ పొడి ఉంటుంది కదా! ఆ కాఫీ పొడి కూడా ఒక ప్యాకెట్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో ఏ కాఫీ పొడి అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను బ్రూ కాఫీ పొడి వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే ఒక షాంపూ ప్యాకెట్ కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఏ షాంపూ వాడినా కూడా పర్వాలేదండి. మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ షాంపూ, కాఫీ పొడి అంతా కూడా ఇలా పెరుగులో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామందికి జుట్టనేది చాలా రఫ్‌గా ఉండి, చూడటానికి కూడా మనకి జుట్టనేది హెల్తీగా అనిపించదు కదా! అంతేకాకుండా తలలో కూడా ఎక్కువగా చుండ్రు ఉంటూ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా సింపుల్‌గా ట్రై చేయొచ్చండి. ఇలా తయారు చేసుకున్నటువంటి పెరుగు మిశ్రమాన్ని మనము తలకు అప్లై చేసుకొని, ఒక గంట పాటు ఉంచుకొని, తర్వాత తలస్నానం చేశామనుకోండి, మనకి హెయిర్ అనేది పట్టుకుచ్చులాగా మారుతుంది. అంతేకాకుండా హెయిర్‌లో ఉండే డ్రైనెస్ కూడా తగ్గిపోతుంది. పెరుగులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, ప్రోటీన్ అనేది జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కాఫీ పొడి కూడా మన జుట్టుకి బాగా హెల్ప్ అవుతుందండి. జుట్టనేది మనకి సిల్కీగా, షైనింగ్‌గా, పట్టుకుచ్చులాగా మారుతుంది. వారానికి ఒకసారి ఇలా ఈ ప్యాక్‌ని గనక అప్లై చేశామనుకోండి, జుట్టనేది మంచి షైనీగా, సిల్కీగా ఉంటుంది. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి పాత బట్టలనేవి మనం ఎక్కువగా పడేస్తూ ఉంటాం కదండీ! చిన్నపిల్లల బట్టలు కానీ, లేదంటే ఇలాంటి పాత బట్టలు, కాటన్ బట్టలన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తూ ఉంటాం కదా! అలా పారేయకుండా ఇలా చేయండి. మనము కిచెన్ నాప్కిన్స్ అనేవి ఎక్కువగా కిచెన్‌లో పొయ్యిగట్టు తుడవడానికి, ఇంకా స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాం కదా! వంటంతా అయిపోయిన తర్వాత తుడుచుకొని మళ్ళీ మనం వాష్ చేసి పెట్టుకుంటాం కదా! అలాంటప్పుడు ఆ కిచెన్ నాప్కిన్ అనేది ఎక్కువగా జిడ్డుగా అవ్వకుండా ఉండటానికి మన దగ్గర ఉన్నటువంటి ఇలా పాత బట్టలుంటాయి కదండీ! వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మనము ఇవి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని, మనం స్టవ్ దగ్గర గనక పెట్టుకున్నామనుకోండి, మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పీస్‌ని ఒకదాన్ని తీసుకొని మనము స్టవ్ మీద పడినటువంటి జిడ్డంతా కూడా ఈ పీస్‌తో తుడిచేసి, తర్వాత అదే క్లాత్‌తో మనము స్టవ్ గట్టంతా కూడా తుడిచామనుకోండి, మొత్తం జిడ్డంతా కూడా ఆ క్లాత్‌కొచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం ఆ క్లాత్ అనేది పడేయొచ్చు. దానివల్ల మనకి కిచెన్ నాప్కిన్స్ అనేవి ఎక్కువగా జిడ్డు కాకుండా ఉంటాయి. తర్వాత మనము పాత బట్టలు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా చిరిగిపోయిన బట్టలనేవి పడేయకుండా ఇలా వాడుకోవచ్చండి. కొంచెం ఏమైనా సరే బాగున్న బట్టలైతే మనము ఎవరికైనా కట్టుకోవడానికి ఇస్తాం కదా! అలా కాకుండా కొంచెం చిరిగిపోయిన బట్టలు, ఇలా కాటన్ బట్టలు లాంటివి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ స్టవ్ మీద ఉన్నటువంటి జిడ్డంతా కూడా ఇలా ఒకసారి ఈ పాత పట్టతో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే జిడ్డంతా దీనికొచ్చేస్తుంది. తర్వాత ఈ బట్టను మనము డస్ట్‌బిన్‌లో పారేసేయొచ్చు. తర్వాత వేరే బట్టను కూడా మళ్ళీ మనము వాడుకోవచ్చండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర ఇలా ఖాళీ అయిపోయినటువంటి కూల్ డ్రింక్ బాటిల్స్ గానీ, లేదంటే వాటర్ బాటిల్స్ గానీ, తాగిన తర్వాత వేస్ట్ అని పారేస్తూ ఉంటాం కదా! అలా పారేయకుండా ఇలా చేయండి. ఇలా ఒక బాటిల్ తీసుకున్నాను. దాన్ని ఇలాగా చాకుని వేడి చేసి ఇలా సగానికి కట్ చేసుకోవాలి. పైనున్న లేబుల్ తీసేసాను. లేబుల్ తీసేస్తే మనకి ఈ బాటిల్ అనేది కొంచెం క్లియర్‌గా కనిపిస్తుందండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనము ఈ బాటిల్‌కి ఈ పైభాగాన మనకి మూత ఉంటుంది కదా! ఆ మూత తీసేసి మనం కట్ చేసుకున్నటువంటి ఆ కింది పార్ట్ ఉంది కదండీ! ఆ కింది పార్ట్‌లోకి ఈ మూత భాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము కిచెన్‌లో ఇలా గిన్నెలు తోమిన తర్వాత ఈ స్క్రబ్బర్‌లన్నీ కూడా అలాగే సోప్ మీద పెట్టేస్తూ ఉంటాం కదా! ఈ స్క్రబ్బర్‌లనేవి తడిగా ఉన్నప్పుడు మనం అలాగే ఆ సోప్ మీద పెట్టేసామనుకోండి, సోప్ అనేది మనకి తడిగా అయిపోవటమే కాకుండా స్క్రబ్బర్‌లో తడిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి బాటిల్ మీద గనక ఇలా స్క్రబ్బర్‌లు పెట్టామనుకోండి, అందులో నుంచి వాటర్ అనేవి మనకి కింద బాటిల్‌లోకొచ్చేస్తాయి. స్క్రబ్బర్‌లు పొడిగా ఉంటాయి. దాంతో మనకి బ్యాక్టీరియా కూడా అసలేమి ఉండదండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే,
మనము బట్టలు ఆరేసే క్లిప్‌లన్నీ కూడా ఇలా ఒక బాస్కెట్ కానీ, లేదంటే ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకొని మనము ఈ క్లిప్‌లనేవి వాడుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనం ప్రతిసారి కూడా ఈ బాస్కెట్‌ని పెట్టుకోవడము, లేదంటే డబ్బాని పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది కదా! అంతేకాకుండా మనము మేడ పైన బట్టలు ఆరేయాలనుకుంటే ఈ బాస్కెట్‌ని పట్టుకోవాలంటే కూడా కష్టంగా ఉంటుంది కదా! చూడండి, ఇలా మనం ఒక పాత గ్యాస్కెట్‌ని తీసుకొని, ఆ గ్యాస్కెట్ చుట్టూ కూడా ఇలా ఈ క్లిప్పులు తగిలించి, ఇప్పుడు ఈ గ్యాస్కెట్‌ని బాల్కనీలో ఎక్కడైనా ఒక మేకుకి తగిలించి పెట్టుకున్నామనుకోండి, క్లిప్పులనేవి ఒక్కొక్కటి తీసి బట్టలు పెట్టుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. అంతేకాకుండా మనము మేడపైకి బట్టలు ఆరేయడానికి ఈ క్లిప్పులను కూడా ఇలా ఈ గ్యాస్కెట్‌తో పాటు ఈజీగా చేత్తో పట్టుకొని వెళ్ళొచ్చండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము బట్టలన్నీ కూడా ఎక్కువగా వాషింగ్ మిషన్‌లో వేసి ఉతుకుతూ ఉంటాం కదండీ! ముఖ్యంగా పిల్లల స్కూల్ డ్రెస్సులు కానీ, లేదంటే యూనిఫార్మ్స్ కానీ, వైట్ యూనిఫార్మ్స్ కానీ, ఏవైనా సరే మనము బెడ్‌షీట్లు కానీ ఉతుకుతూ ఉంటాం కదా! అన్ని బట్టలు కలిపి ఒకేసారి ఉతికినప్పుడు మనకి మురికనేది సరిగ్గా పోకుండా, ఒక్కొక్కసారి తెల్ల బట్టలన్నీ కూడా మిగిలిన బట్టలతో ఉతికినప్పుడు వాటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా! వాషింగ్ మిషన్‌లో ఉతికినా కూడా బట్టలన్నీ మురికిపోయి షైనింగ్‌గా ఉండటానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మనము బట్టలు ఉతకడానికి పౌడర్‌ని కానీ, లేదంటే లిక్విడ్ గానీ వాడుతూ ఉంటాం కదా! మనం ఏది వాడితే దాన్ని ఇలా తీసుకోవాలి. ఒక బౌల్‌లోకి ఇక్కడ నేను పౌడర్ తీసుకుంటున్నాను. వీల్ పౌడర్ తీసుకున్నానండి. తర్వాత దాంట్లో మనకి ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! ఈనో ప్యాకెట్స్ 1 కానీ, 2 కానీ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా ఈ పౌడర్‌లో కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా పౌడర్‌లో కలిపిన తర్వాత ఇదంతా కూడా ఇలా ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము బట్టలు ఉతికేటప్పుడు ఈ సర్ఫ్‌ని మనకి ఎంత అవసరం అవుతుందో అంతవరకు ఇలా వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మామూలుగానే మనము మిషన్‌లో బట్టలు వాష్ చేసుకోవాలి. తర్వాత బట్టలంతా కూడా మనకి వాష్ పూర్తయిన తర్వాత, అంటే మిషన్ అంతా కూడా బట్టలన్నీ ఉతికేసిన తర్వాత బట్టలన్నీ కూడా ఇలా తెల్లగా మనకి ఫ్రెష్‌గా ఉంటాయండి. తెల్ల బట్టలు కూడా ఎలాంటి మురికి లేకుండా ఇలా ఫ్రెష్‌గా ఉంటాయి. చూడండి, ఇక్కడ తెల్ల బట్టలనేవి మురికి లేకుండా ఉన్నాయండి. మిగిలిన బట్టలతో కలిపి నేను ఇలా వాష్ చేసి చూపిస్తున్నాను. మనకి ఈనో అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుందండి. మచ్చలు కానీ, మరకలు కానీ మనకేవైనా బట్టల మీద ఉన్నా పూర్తిగా పోతాయి. ముఖ్యంగా కూర మరకలు కానీ, మట్టి మరకలు, ఇంకా పసుపు మరకలు అలాంటివన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కువగా బట్టలనేవి మురికిగా ఉంటాయి కదండీ! ఆ మురికంతా కూడా ఈజీగా పోతుంది. అంతేకాకుండా చిన్న చిన్న పెన్ను గీతలు, పెన్సిల్ గీతలనేవి కూడా పిల్లలు యూనిఫార్మ్స్ మీద ఉంటూ ఉంటాయి కదా! అవి కూడా పూర్తిగా పోతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర వాడినటువంటి ఇలాంటి మాస్కులు ఉంటాయి కదండీ! ఈ మాస్కులు ఒకదాన్ని తీసుకొని దీనికి ఇలాగా పైనున్నటువంటి ఈ లేయర్‌ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక పైనున్నటువంటి ఎలాస్టిక్ ఉంది కదండీ! ఎలాస్టిక్ మాత్రమే కట్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మన దగ్గర నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండీ! నాప్థలిన్ బాల్స్ 1 కానీ, 2 కానీ ఇలా తీసుకోవాలి. నేనిక్కడ ఒక బాల్‌ని తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి, తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ మాస్క్ ఇలాగా ఓపెన్ చేస్తే మనకి 2 సెపరేట్‌గా భాగాల్లాగా వస్తుందండి. చూడండి, ఇలాగా ఒక చిన్న సంచిలాగా వస్తుందనమాట. దీంట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి కలరామండల పౌడర్ ఉంది కదా! అది వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మన దగ్గర వంట సోడా ఉంటుంది కదా! ఆ వంట సోడా కూడా వేసుకోవాలి. తర్వాత మన దగ్గర జవ్వాది పౌడర్ ఉంటుంది కదండీ! జవ్వాది పౌడర్ అనేది మనకి అన్ని పూజా స్టోర్స్‌లోనూ ఉంటుంది కదా! ఆ జవ్వాది పౌడర్‌ని కూడా ఒక చిటికెడు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ బ్యాగ్‌లో వేసేసుకొని, తర్వాత ఒక చిన్న మూట మాదిరిలాగా కట్టుకోవాలండి. ఇది ఇప్పుడు విడిపోకుండా ఉండడానికి మనము ఎలాస్టిక్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ఎలాస్టిక్ తోటి దీనికి ఒక ముడిలాగా వేసుకోవాలన్నమాట. ఇలా ముడి వేసుకొని మనం ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము వాషింగ్ మిషన్ వాష్ చేసిన తర్వాత దాని మూత అనేది కొంచెం సేపు ఓపెన్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా! తర్వాత క్లోజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి వాషింగ్ మెషిన్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా! అలా కాకుండా ఉండటానికి వాషింగ్ మిషన్‌లోంచి మంచి స్మెల్ అనేది రావటానికి ఇలా తయారు చేసుకున్నాం కదండీ! ఈ బ్యాగ్‌ని గనక మనము వాషింగ్ మిషన్‌లో పెట్టేసి మూత క్లోజ్ చేసినా కూడా మనకి వాషింగ్ మిషన్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. మళ్ళీ మనము బట్టలు వాష్ చేయటానికి ముందుగా దీన్ని పక్కన పెట్టేసుకొని, తర్వాత బట్టలంతా వాష్ అయిన తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్‌లో పెట్టేసి మూత వేసేసినా కూడా వాషింగ్ మిషన్ నుంచి మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఇవాల్టి వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.